హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి చాలా మంది సబ్స్క్రైబర్స్ అయితే తెలుగులో చేసేటువంటి జాబ్స్ ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి అయితే చాలా మంది అయితే నాకు కమెంట్ సెక్షన్ అయితే కమెంట్ చేయడం జరిగింది. సో ఈరోజు వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తూ తెలుగులో చేసేటువంటి జాబ్స్ అయితే మనకు రిలీజ్ అయ్యాయన్నమాట. సో ఇక నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అలాగే కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. అండ్ వీడియోని చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఇంకా లెట్ చేయకుండా నోటిఫికేషన్స్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే సో ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఎసెన్షియల్ ఇన్ఫోసాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది అనమాట. సో ఇక కంపెనీ వల్ల ఈ నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ జాబ్ రోల్ కనుక చూసుకున్నట్టయితే కస్టమర్ సర్వీస్ అసోసియేట్ తెలుగు పోస్టులు అయితే హ్యాక్ చేసుకుంటున్నారు అనమాట. సో మీకు తెలుగు వచ్చినట్టయితే ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోండి. సో మనము తెలుగు కస్టమర్స్కి అయితే ఈ యొక్క కస్టమర్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక నోటిఫికేషన్కి వచ్చేసి బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు రిమోట్ అని చెప్పేసి. సో రిమోట్ అంటే మనము ఎక్కడి నుంచి యొక్క వర్క్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇక ఆఫీస్ లొకేషన్ వచ్చేసి మనకు హైదరాబాద్ అయితే ఉంది, బట్ మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తుందని చెప్పేసి వాళ్ళు నోటిఫికేషన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి. సో కాబట్టి ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయాలనుకుంటున్నారో సో ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ శాలరీ కనుక చూసుకున్నట్టయితే 1.5 to 2.2 lakh పర్ యానం శాలరీ అయితే ఉంటుందని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే సో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సో మినిమం 0 to 6 months ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎనీ కస్టమర్ సపోర్ట్ వాయిస్ ఇస్ యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మీకు కస్టమర్ సపోర్ట్ వాయిస్ ప్రాసెస్లో మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే సో మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు. బట్ ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ మీకు వచ్చేసి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఇప్పుడైతే మనకు తెలుగు పోస్టులు అయితే హ్యాడ్ చేసుకుంటున్నారు కాబట్టి సో తెలుగు వచ్చిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోండి. బెటర్ తెలుగు అండ్ అలాగే ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకైతే యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది అనమాట. సో ప్రిఫరెన్స్ అయితే ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇక 3 లాంగ్వేజెస్ వచ్చినట్టయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాండిల్ ఇన్బౌండింగ్ కాల్స్ ఆఫ్ కస్టమర్స్ అండ్ రిసాల్వ్ దేర్ క్వైరీస్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మనకు కస్టమర్స్ అయితే ఇన్కమింగ్ కాల్స్ అయితే చేస్తారనమాట. సో ఇక కాల్స్ని అయితే మనం హ్యాండిల్ చేసేసి కస్టమర్ ఏదైతే క్వైరీస్ చెప్తారో సో ఇక క్వైరీస్ని అయితే మనం సాల్వ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇది వచ్చేసి మనం చేసిన వర్క్ అనమాట. అలాగే ఐడెంటిఫై ఇష్యూస్ అండ్ ప్రొవైడ్ సొల్యూషన్స్. సో వాళ్ళ ఏదైతే ఇష్యూస్ చెప్తారో సో ఆ యొక్క ఇష్యూస్ని మనం ఐడెంటిఫై చేసి సో ఆ యొక్క ఇష్యూస్కి తగ్గట్టుగా సొల్యూషన్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ అలాగే మెయింటైన్ CSAT అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిక్వైర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ కనుక చూసుకున్నట్టయితే సో పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి వాళ్ళే నోటిఫికేషన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సో మనము పర్మనెంట్గా ఇంటి నుండి వర్క్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ అలాగే మీ దగ్గర వచ్చేసి కంప్యూటర్, ల్యాప్టాప్ విత్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఆర్ మ్యాండేటరీ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మన దగ్గర కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ దాంతోపాటు గుడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ అయితే ఉండాలన్నమాట. అండ్ అలాగే ఇమ్మీడియట్ జాయినర్స్ ఓన్లీ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో వెంటనే జాయిన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇమ్మీడియట్ జాయినర్స్కి అయితే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారనమాట. అలాగే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ వాట్సాప్ రెజ్యూమ్ అని చెప్పేసి ఇక్కడ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక నెంబర్స్ నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి డైరెక్ట్గా మీ రెజ్యూమ్స్ని అయితే ఈ యొక్క వాట్సాప్ నెంబర్స్కి అయితే పంపించండి. సో మీరైతే ఈ యొక్క నెంబర్స్కి కాల్ చేయకండి. సో మీ రెజ్యూమ్ మాత్రమే మీరు ఈ యొక్క నెంబర్స్కి అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్క్స్ అండ్ బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టయితే PF అండ్ ESI బెనిఫిట్స్ అయితే ఉంటాయి, ఓవర్ టైమ్ అలవెన్సెస్ అయితే ఉంటాయి, నైట్ షిఫ్ట్ అలవెన్సెస్ అయితే ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మనకు షిఫ్ట్ డ్యూటీస్ అయితే ఉంటాయి అనమాట. సో ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి. సో మనకు నైట్ షిఫ్ట్ అలవెన్సెస్ కూడా ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం వచ్చేసి కస్టమర్ సక్సెస్ అసోసియేట్గా BPO కాల్ సెంటర్ విభాగంలో అయితే మనము కస్టమర్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకు ఫుల్ టైమ్ పర్మనెంట్ జాబ్ అనమాట. అండ్ అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే సో ఇక్కడ ఎనీ డిగ్రీ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మీ దగ్గర ఏ డిగ్రీ క్వాలిఫికేషన్ కూడా మీరు ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో డిగ్రీలో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు. అండ్ అలాగే ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా మీరు ఈ నోటిఫికేషన్కి హ్యాపీగా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ కీ స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే BPO ఇన్బౌండింగ్ ప్రాసెస్, ఇన్బౌండ్ కస్టమర్ సర్వీస్, పర్మనెంట్ రిమోట్ జాబ్, అలాగే ఇన్బౌండింగ్ కాల్స్, కస్టమర్ సాటిస్ఫాక్షన్, తమిళ్, అలాగే కస్టమర్ రిలేషన్షిప్, ఇంగ్లీష్, కస్టమర్ సపోర్ట్, కన్నడ, BPO, కస్టమర్ కేర్, డొమెస్టిక్ BPO, హిందీ, అండ్ అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్, కన్విన్సింగ్ పీపుల్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఇక కీ స్కిల్స్లో వచ్చేసి మీకు తమిళ్ అండ్ అలాగే కన్నడ, హిందీ అయితే మ్యాండేటరీ అయితే కాదనమాట. సో మీకు ఇంగ్లీష్, తెలుగు వస్తే ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోండి. సో మనము
తెలుగు కస్టమర్స్కి అయితే మనము ఈ యొక్క సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో కాబట్టి తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఈ నోటిఫికేషన్లో లాస్ట్ అయితే మెన్షన్ చేయలేదు. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే సో నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేసి ఉంటేనే మీకు ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ అప్లై అని ఉంది కదా. సో ఇక అప్లై బటన్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో మీకు నౌకరీలో ప్రొఫైల్ కనుక లేకపోతే ఫస్ట్ ప్రొఫైల్ అయితే క్రియేట్ చేసుకోండి. సో 100% నౌకరీ ప్రొఫైల్ అయితే క్రియేట్ చేసుకోండి. సో అప్పుడే మీకు 100% జెన్యూన్ కంపెనీస్ నుంచి ఇంటర్వ్యూ కాల్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి ఫస్ట్ అయితే మీరు నౌకరీలో ప్రొఫైల్ అయితే క్రియేట్ చేసుకోండి. సో ప్రొఫైల్ లేని వాళ్ళు సో వన్స్ మీరు ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్న తర్వాత అప్లై పైన క్లిక్ చేశారంటే సో మీకు అప్లైడ్ అనేది ఇలా రావడం జరుగుతుంది అనమాట. సో మీకు ఇలా అప్లై చేసుకున్నట్టు యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లైడ్ ఫర్ దిస్ జాబ్ అని చెప్పేసి అయితే రావడం జరుగుతుంది. సో మీరు ఇలా అప్లై చేసుకున్న తర్వాత సో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని అయితే వాళ్ళు రివ్యూ చేస్తారనమాట. సో అంటే మీ యొక్క రెజ్యూమ్ని అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో మీ యొక్క రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ కనుక అయినట్టయితే సో మీకు ఇంటర్వ్యూకి అయితే వాళ్ళు కాల్ చేయడం జరుగుతుంది అనమాట. సో టెలిఫోనిక్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి ఈ యొక్క పోస్ట్ని అయితే హైర్ చేసుకుంటున్నారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.